హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో మనం నారా రోహిత్ నటించిన ప్రతినిధి 2 మూవీ రివ్యూ తెలుసుకుందాం భయ్య. డైరెక్టెడ్ బై మూర్తి గారు, టీవీ రిపోర్టర్. ప్రెసెంట్ ఇది ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు మూవీ థియేటర్ లో వచ్చినప్పుడు నేనైతే మిస్ అయ్యాను భయ్య, నేను చూడలేదు. అందుకే ఇప్పుడు ఆహాలో చూడడం జరిగింది. డ్యూరేషన్ వచ్చి 2 hours 15 minutes ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి జై అంటే హీరో సడన్ గా ఒక ఛానల్ కి CEO అయిపోతాడు. దాని తర్వాత తను కొన్ని ఇన్సిడెంట్స్ ని ఎప్పట్లాగే ధైర్యంగా ఓపెన్ గా మాట్లాడుతుంటాడు. దానివల్ల తను కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఆ ప్రాబ్లమ్స్ ఏంటి, సడన్ గా ఒక ఛానల్ కి CEO ఎలా అయ్యాడు, వీటి చుట్టూరు నడిచే స్టోరీ ప్రతినిధి 2. నేను ఏది స్టోరీ ప్లాట్ క్లియర్ గా చెప్పను, చెప్తే అప్పుడు మొత్తం స్టోరీ చెప్పేసినట్టు అవుతుంది కాబట్టి జస్ట్ పైప్ అండ్ టచ్ చేసి వదిలేస్తున్నా అంతే. అండ్ నాకు మూవీ మొత్తానికి పాజిటివ్స్ వచ్చి ఇక్కడక్కడ ఫ్యూ సీన్స్ బాగున్నాయి భయ్య నారా రోహిత్ గారితో. అంటే లైక్ కొన్ని డైలాగ్స్ కానీ, అంటే క్వశ్చన్ చేసే విధానం కానీ, కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ అయితే ఉంటాయి, తీసి పాడేసే సీన్స్ అయితే కాదు. సో అవి కొంచెం నాకు బాగా అనిపించి, ఫుల్ గా మీరు మూవీకి ఇచ్చేసి మీ టైం వర్త్ ఇట్ అంటే ఫుల్ గా వర్త్ ఇట్ అని చెప్పలేను, అలా అని చెప్పి సగం వర్త్ ఇట్ అని కూడా చెప్పలేను. ఎందుకంటే ఓన్లీ ఫర్ ఫ్యూ సీన్స్ అయితే ఇట్ వాజ్ ఓకే అని చెప్తా. అంటే స్కిప్పబుల్ అనమాట. ఆ 2x బటన్ లో కానీ ఫార్వర్డ్ బటన్ యూస్ చేసుకుంటూ కానీ చూడొచ్చు అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు అంతగా నచ్చలేదు మూవీ. అక్కడక్కడ ఆ ఫ్యూ సీన్స్ బాగున్నాయి అంతే, అంత మించి ఏం లేదు. ఉన్నదంతా కూడా నాకు నెగిటివ్ అయ్యా. చాలా సోది ఏం ఉండదు మూవీలో. మూర్తి గారికి ఏమనుకుని డైరెక్ట్ చేశారో నాకు అర్థం కాలేదు. కానీ ఫస్ట్ హీరో ఇంట్రడక్షన్, దాని తర్వాత ఒక క్వశ్చనింగ్ సీన్, దాని తర్వాత ఒక క్వశ్చనింగ్ సీన్. లైక్ భయ్యా, జనాలు ఏమైందంటే మెసేజ్లు ఇస్తే తీసుకునే స్టేజ్ అయితే దాటిపోయారు. నేను అది క్లియర్ గా చెప్తున్నా కదా. ఏదో ఒక హై మెసేజ్ లా ఉండాలి తప్ప రెగ్యులర్ మెసేజ్లు ఇస్తే వినే స్టేజ్, చూసే స్టేజ్ అయిపోయింది భయ్యా. అవి చూస్తుంటే అందరికి చిరాకు వస్తుంది తప్ప ఇంట్రెస్టింగ్ ఏం అనిపించట్లేదు. ఈ ప్రతినిధి 2లో కూడా అదే జరుగుద్ది. చూస్తున్నంతసేపు ఏంట్రా ఈ మెసేజ్లు అన్న ఫీల్ వస్తుంది తప్ప ఆ మెసేజ్లు ఇంట్రెస్టింగ్ అనిపించు. మన హీరో క్వశ్చన్ చేసే విధానం కానీ, ఆ కేసెస్ కానీ, ఇవన్నీ కూడా అట్ ది ఎండ్ ఆఫ్ ద డే చాలా వాటిల్లో చూసాంలే అన్న ఫీల్ వచ్చేస్తుంది. కొత్తగా అనిపించదు ఏది కూడా. అండ్ చివరికి రివీల్ అయ్యే ట్విస్ట్ కూడా ఎంతవరకు దేశం కోసం చేస్తున్నాం అనుకున్నావు, లేదు పర్సనల్ రివెంజ్ అన్న ఫీల్ వచ్చేస్తుంది భయ్య. ఏంటి భయ్య అంత ఓపెన్ గా చెప్పేసావు అంటే ఏం లేదు అక్కడ. నువ్వు ఇప్పుడు చూసి ఆ ట్విస్ట్ కి షాక్ అయిపోయి అంత సీన్ ఏం లేదు భయ్య. మీకు మూవీ మధ్యలోనే అర్థమైపోద్ది. అండ్ నేను ట్విస్ట్ రివీల్ చేయలేదు, అసలు ట్విస్ట్ అది కాదు, అది జస్ట్ నార్మల్ లో చిన్న ప్లాట్ అంతే. మెయిన్ ట్విస్ట్ మీరు ప్లాట్ ఓపెన్ అయిన ఒక 1/2 hour లోనే మీరు గెస్ట్ చేసేస్తారు ఎవరు ఏంటి అన్నదే. సో ఆ ట్విస్ట్ అయితే నేనేం చెప్పలేదు. నాకైతే మూవీ అంతగా ఏం నచ్చలేదు భయ్య. ఇదే నా ఫైనల్ వెర్డిక్ట్ అయితే. చూడాలనుకుంటే చూడండి, ఓటీటీలో ఉంది కాబట్టి ట్రై చేయండి. 2 hours 15 minutes ఉంటుంది. తెలుగు మూవీ, ఫ్యామిలీ వాచబుల్ భయ్య. వాల్గర్ సీన్స్ కానీ అడల్ట్ సీన్స్ కానీ ఏమీ లేవు, ఫ్యామిలీతో చూడొచ్చు. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రివ్యూస్ ట్యాప్ ద బెల్ ఐకాన్. లవ్ యూ ఆల్, బై.